ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఏడాది తొలి చంద్రగ్రహణం మార్చి 3న సంభవించనుంది. అదే రోజు హోలీ పండుగ కూడా ఉండడంతో ఈ గ్రహణంపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. హోలీ రోజే చంద్రగ్రహణం కారణంగా ఆ రోజు ప్రత్యేకమైనది. ఈ చంద్రగ్రహణం భారతదేశంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈసారి హోలికా దహనం రోజున గ్రహణం కారణంగా పూజలు దహనం చేసే సమయంలో స్వల్ప మార్పు ఉంటుంది. మత విశ్వాసాలలో హోలీని చెడుపై మంచి విజయానికి చిహ్నంగా పరిగణిస్తారు. రంగుల పండుగ ప్రజల జీవితాల్లో కొత్త శక్తి మరియు ఆనందాన్ని తెస్తుందని నమ్ముతారు. గ్రహణం మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు ప్రారంభం కానుంది. 6 గంటల 47 నిమిషాలకు ముగియనుంది. దీంతో భారత్ లో సాయంత్రం 6 గంటల 20 నిమిషాల నుంచి 27 నిమిషాల పాటు ఈ గ్రహణాన్ని చూడవచ్చని పండితులు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే హోలీ పండుగ పాల్గొన మాసం పూర్ణిమ రోజు వస్తుంది. హోలీ జరుపుకునే తేదీని నిర్ణయించడంలో పౌర్ణమి తిథి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జ్యోతిష్య నిపుణులు మాత్రం చంద్రగ్రహణం ముగిసిన తరువాతే హోలికా దహనం జరుపుకోవాలని చెప్తున్నారు. మార్చి 3న చంద్రగ్రహణం కారణంగా హోలికా దహన పూజ జరుపుకోకూడదని పండితులు చెబుతున్నారు. మార్చి 2 పౌర్ణమి ఘడియల్లో భద్రకాళికని ముందుగా హోలికా దహనాన్ని చేసి మార్చి 3న చంద్రగ్రహణం కారణంగా మార్చి 4వ తేదీన రంగుల పండుగ జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం గ్రహణాలు మానవ జీవితంపై పెను ప్రభావాన్ని చూపుతాయి. ఈ ఏడాది మార్చి 3న సంభవించబోయే కేతుగ్రస్త చంద్రగ్రహణం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా హోలీ పండుగ రోజే ఈ గ్రహణం సంభవించనుండటంతో భక్తులు జ్యోతిష్య పండితులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. చంద్రగ్రహణం సందర్భంగా కొన్ని రాశులు నక్షత్రాల జాతకులకు దోషకారిగా మారుతుంది. మాఘ, పుబ్న, ఉత్తర నక్షత్రాల వారు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. వృషభం, సింహం, కన్య, మకర రాశుల వారు పరిహారాలు పాటించడం ఉత్తమమని అంటున్నారు. గర్భవతులు గ్రహణ సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని పండితులు హెచ్చరిస్తున్నారు. గ్రహణానికి ముందే అంటే ఉదయం 11 గంటల లోపు భోజనం పూర్తి చేయాలని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు. వంద సంవత్సరాల తర్వాత హోలీ పండుగ రోజున చంద్రగ్రహణం ఏర్పడటం ఒక అరుదైన ఖగోళ సంఘటన. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ గ్రహణం కొన్ని రాశుల మీద బలమైన ప్రభావం చూపుతుంది. గ్రహణం ముగిసిన తర్వాత కొన్ని రాశుల వారు ఊహించని అదృష్టాన్ని, విజయాలను అందుకుంటారు.